ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. ధ్యాయేదాజానుబాహుం ధృతశరధనుషం బద్ధపద్మాసనస్థం పీతం వాసో వసానం నవకమళదళస్పర్ధినేత్రం ప్రసన్నం వామాంగారూఢసీతాముఖకమలమిలల్లోచనం నీరదాభం నానాలంకారదీప్తం దధతమురుజటామండలం రామచంద్రం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన అవాంగ్మానస గోచరుడైన తిరుమల క్షేత్ర నివాసి అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహ కటాక్షంతో మహాభారతంలోని అరణ్య పర్వలో నల దమయంతి చరిత్ర పూర్తి చేయబడింది మనందరి చేత. ముందుగా అరణ్య పర్వంలో అరణ్య పర్వ అనే ఉపపర్వని మనం చెప్పుకున్నాం. ఆ పైన కిర్మీర వధ పర్వ అని చెప్పుకున్నాం. ఆ పైన అర్జున అభిగమన పర్వ అని చెప్పుకున్నాం. ఆ తరువాత కైరాత పర్వ అని చెప్పుకున్నాం. ఆ పైన ఇంద్రలోక అభిగమన పర్వ అని చెప్పుకున్నాం. ఆ పైన నరోపాఖ్యాన పర్వని ఆరంభించుకున్నాం. ఈ పర్వని చక్కగా పారాయణ చేసుకున్నాం. శ్రీనివాసస్వామి వారి అనుగ్రహంతో ఇక ఈనాటి నుండి తీర్థయాత్రా పర్వ అనేటటువంటి పర్వని ఆరంభం చేసుకోబోతూ ఉన్నాం. ఈ తీర్థయాత్ర పర్వ ఆరంభ శుభముహూర్తాన చక్కగా మనందరం కలిసి సత్సంకల్పాన్ని చేసుకుందాం. ఎటువంటి విఘ్న బాధ లేకుండా స్వామివారి అనుగ్రహంతో చక్కగా తీర్థయాత్ర పర్వ, అందులో ఉండేటటువంటి విశేషములు, అందులో ఉండే ధర్మములు, జ్ఞానప్రదములైనటువంటి అంశములు అన్నీ కూడా చక్కగా తెలుసుకుని మనం ధర్మ మార్గంలో జీవించాలి. తద్వారా స్వామివారి అనుగ్రహం పొందాలి. ఈ సంకల్పాన్ని మనసులో నింపుకుంటూ ఇప్పుడు ఆచార్యుల వారితో కలిసి సంకల్పాన్ని ఆరంభం చేసుకుందాం. స్వామివారి అనుగ్రహ పాత్రులమవుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేజవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం
ధర్మార్థకామమోక్షాఖ్యా చతుర్విధా పురుషార్థసిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి అశీతితమోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అథ అశీతితమోऽధ్యాయః. జనమేజయ ఉవాచ భగవన్ కామ్యకాత్ పార్థే గతే మే ప్రపితామహే పాండవాః కిమకుర్వంస్తే తమృతే సవ్యసాచినం. పవిత్రాది పవిత్రమైన సకల తీర్థక్షేత్రములలో స్నానం చేసిన పుణ్యఫలాన్ని అందించే తీర్థయాత్రా పర్వని మనందరం కూడా ఆరంభించుకోబోతూ ఉన్నాం. సాధారణంగా గంగా గంగేదయో బ్రూయాద్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యః విష్ణులోకం సగచ్చతి అంటూ మనం కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ కూడా గంగా 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 అంటూ గంగానదీ స్మరణ చేసినంత మాత్రముననే పాపముల నుండి విముక్తులమై విష్ణులోకానికి వెళ్తాము అని శాస్త్రము చెప్తూ ఉన్నది. అనగా తాత్పర్యం ఏమిటంటే ఇక్కడ పుణ్య నదీ జలంలో స్నానం చేసేటటువంటి శక్తి, అవకాశము, సామర్థ్యము లేనప్పటికీ కూడా ఆ పుణ్య నదీ సంస్మరణ చేసినంత మాత్రముననే ఆ నదీ స్నాన జన్య ఫలాన్ని, అనగా నదిలో స్నానం చేసినందువల్ల పుట్టేటటువంటి పుణ్యాన్ని పొందగలము అని చెప్పారు. అలాగే ఇంకొక దగ్గర శాస్త్రంలో, ధర్మశాస్త్రంలో గ్రహణం వచ్చినప్పుడు పట్టు స్నానం, విడుపు స్నానం అని చెప్పి చేస్తూ ఉంటాం. గ్రహణం ఆరంభమవుతూ ఉన్నప్పుడు ఆ ఆరంభమైన క్షణంలో పట్టు స్నానం, విడిచిన తరువాత మళ్ళీ ఒకసారి సూర్యున్నో చంద్రున్నో శుద్ధబింబాన్ని దర్శించుకున్న తరువాత మళ్ళీ విడుపు స్నానం అని చెప్పి చేస్తూ ఉంటాం. ఇలా ఈ రెండు స్నానాలు చేసేటప్పుడు మొట్టమొదట చేసే పట్టు స్నానంలో అక్కడ సముద్రంలో చేస్తే మహాపుణ్యము, కుదరకపోతే నదీ స్నానం చెయ్యాలి. అక్కడ కూడా మహానదీ స్నానం, అది కూడా కుదరకపోతే దగ్గరలో ఉండేటటువంటి నదీ స్నానం, అక్కడ కూడా కుదరకపోతే తటాకంలో అంటే చెరువులో స్నానం చేయాలి. అక్కడ కూడా కుదరకపోతే ఇంట్లో ఉండేటటువంటి బావిలో ఉన్నటువంటి నీళ్ళల్లో స్నానం చేయాలి. అది కూడా కుదరకపోతే ఇంతకుముందు ఒక గిన్నెలోనో బిందెలోనో పట్టుకుని ఉన్నటువంటి నీళ్లతో స్నానం చేయొచ్చు. ఇలా వరుసగా పైనుంచి కింద దాకా ఒక్కొక్కటి చాలా గొప్పవి, దానికంటే కొంచెం తక్కువ ఆ తర్వాతది, దానికంటే కొంచెం తక్కువ ఆ తర్వాతది అని చెప్తూ సర్వం గంగా సమం తోయం సర్వే వ్యాస సమాద్విజాః అంటూ
మనం ఏ నీటితో అయితే అప్పుడు స్నానం చేస్తూ ఉంటామో ఆ నీరు గంగా జలంతో సమానమైనటువంటిది. ఆ నీటితోటి మనం స్నానం చేస్తూ ఉన్నప్పుడు గంగానదికి వెళ్ళి స్నానం చెయ్యాలి గ్రహణం సమయంలో అంటే అందరికీ కుదిరేటటువంటి పని కాదు. కాబట్టి ఇంట్లో మనం స్నానం చేస్తూ ఉన్నప్పటికీ కూడా పుణ్య నదులని స్మరించుకుంటూ గంగే జయమునే చైవ అంటూ ఇట్లా పుణ్యనదులని స్మరించుకుంటూ స్నానం చేస్తే ఆ గ్రహణ సమయంలో సామాన్యమైన జలంతో స్నానం చేసిన పుణ్యనది సంస్మరణ ప్రభావం చేత ఆ నదిలో స్నానం చేసేటటువంటి పుణ్యాన్ని పొందుతాడు అని చెప్పి నదీ స్మరణం ఆవశ్యకం అంటూ స్నాన సమయంలో దాని యొక్క గొప్పదనాన్ని చెప్తూ వచ్చారు. ఇట్లా శక్తి లేనప్పుడు ఉపాయంతో ఆ నదులని ఆ తీర్థములని వాటి యొక్క మాహాత్మ్యాన్ని స్మరించుకుంటే ఆయా నదుల్లో ఆయా తీర్థములలో స్నానం చేసినటువంటి పుణ్య ఫలాన్ని మనిషి పొందగలడు అని చెప్పి శాస్త్రకారులు చెప్పినటువంటి మాట. ధర్మశాస్త్రం యొక్క నిష్కర్ష. మన అదృష్టంతో పుణ్యక్షేత్రంలో మనం పుణ్యతీర్థముల గురించి మాట్లాడుకోబోతూ ఉన్నాం. ఆ పుణ్యతీర్థములు ఎటువంటివి, ఎన్నున్నాయి, వాటి యొక్క గొప్పదనమేమిటి, వాటి యందు స్నానం చేస్తే వచ్చేటటువంటి ఫలితమేమిటి అనేటటువంటి విషయాలన్నీ కూడా ఈ భూమండలం మీద ఉండేటటువంటి పుణ్య తీర్థములని అన్నిటినీ కూడా మనం స్మరించుకోబోతూ ఉన్నాం. ఇన్ని క్షేత్రములు, ఇన్ని పుణ్యతీర్థములు మనకి ఉన్నాయా అని అనిపిస్తూ ఉంటుంది. ఈ తీర్థయాత్రా పర్వాన్ని మనం ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉంటే అటువంటి తీర్థాలను తెలిపేటటువంటి గ్రంథం ఇక ఆరంభం చేసుకుంటున్నాం మనం. ఇటువంటి ఈ తీర్థయాత్రా పర్వలో మొత్తం 77 అధ్యాయాలు ఉన్నాయి. అరణ్య పర్వలో ఉపపర్వలలో అన్నిటికంటే కూడా అతి పెద్ద ఉపపర్వ ఏది అంటే తీర్థయాత్రా పర్వే. 77 అధ్యాయాలు. 80వ అధ్యాయం దగ్గర నుంచి మొదలుపెట్టి 156వ అధ్యాయం దాకా మనం పారాయణ చేసుకుంటాం తీర్థయాత్రా పర్వాని. ఆ పైన జటాసుర వధ పర్వ ఒక అధ్యాయం, ఆ పైన యక్షయుద్ధ పర్వ, ఆ పైన నివాత కవచ యుద్ధ పర్వ ఇత్యాదులు చిన్న చిన్న ఉపపర్వలు ఆరంభమవుతాయి. తీర్థయాత్రా పర్వని మనం పూర్తి చేసుకున్నట్లయితే సగం అరణ్య పర్వ మనకి పూర్తయినట్లే. పవిత్రమైన తీర్థయాత్ర పర్వని ఆరంభం చేసుకునే ముందర ఇంతవరకు మనం నలచరిత్రని సుదీర్ఘంగా చెప్పుకున్నాం. 28 అధ్యాయములలో పవిత్రమైనటువంటిది. దాన్ని స్మరించుకోవడం వలన ఆయురారోగ్యములు కలుగుతాయి, అలాగే పాపనాశనమవుతుంది, కలిదోషం అంటదు అని చెప్పి చెప్పుకుని ఉన్నాం. కాబట్టి సంక్షిప్తంగా ఇంతవరకు మనం ఈ ఉపపర్వలో ఏ ఏ విషయాల్ని చెప్పుకున్నామో ఒకసారి స్మరించుకుని ఆ పైన తీర్థయాత్రా పర్వని స్వల్పంగా ఆరంభించుకుందాం. ముందుగా నలోపాఖ్యాన పర్వ అని ఆరంభం చేసుకుని మనం ముందుగా నలమహారాజు ఎటువంటి వాడు, ఆయన గొప్పతనం ఏమిటి, దమయంతి కూడా ఎటువంటిది అనేటువంటి విషయాల్ని మొదటి అధ్యాయంలో చెప్పుకున్నాం. ఆ పైన హంస సందేశం, నలమహారాజు దమయంతి గురించి ఆలోచిస్తూ ఒక హంసని ఇక్కడి నుంచి దమయంతి దగ్గరికి పంపించాడు. ఆవిడ వెళ్ళి, ఆ హంస వెళ్ళి ఆవిడ దగ్గర నలమహారాజు గొప్పవాడు, సుందరాంగుడు, మహానుభావుడు, నీవు కూడా చాలా గొప్పదానివి, చాలా సౌందర్యవతివి, మీ ఇద్దరూ కలిసినట్లయితే చాలా బాగుంటుంది అని చెప్పినాయి. ఆవిడ కూడా నా అభిప్రాయం ఇదే అని చెప్పండి నలమహారాజుతో అని చెప్పింది. మళ్ళీ హంస వచ్చి
ఇక నలమహారాజుతో ఆ వృత్తాంతాన్నంతా చెప్పినాయి. ఆ పైన ఇక దమయంతికి స్వయంవరం ఏర్పాటు చెయ్యాలి అని చెప్పి భీమ మహారాజు దమయంతి యొక్క తండ్రి ఆయన అనుకున్నారు. ఎందుకనంటే విరహ వేదనతోటి ఆవిడ బాధపడుతూ ఉన్నది, శుష్కించిపోయింది. కూతురు యొక్క స్థితిని చూసి ఇక నేను స్వయంవరాన్ని ఏర్పాటు చెయ్యాలి, దమయంతి నలమహారాజు మీద అభిమానంతో ఉన్నది అని చెప్పి తెలుసుకుని భీమ మహారాజు స్వయంవరం ప్రకటించారు. ఇంతవరకు చెప్పుకున్నాం. 3వ అధ్యాయం ఆరంభించుకుంటూ ఆ పైన ఈ దిక్పాలకులు అందరూ కూడా స్వయంవరానికి రావడానికి సిద్ధులయ్యారు. ఎన్నో రాజ్యాల నుంచి ఎంతోమంది మహారాజులు వస్తూ ఉన్నారు. దాంతో ఒకసారి ఇంద్రుడి దగ్గర ఏమిటి భూలోకంలో మహారాజులందరూ కూడా ఎలా ఉన్నారు, ఏమిటి అక్కడ పరిస్థితి అని అంటే అందరూ దమయంతి స్వయంవరానికి వెళ్ళారు అని చెప్పి తెలుసుకున్నాడు ఇంద్రుడు. అదే సమయానికి అంటే నారదుడు చెప్పాడు తుంబురుడితో కలిసి వెళ్ళి, అదే సమయంలో దిక్పాలకులు ఆ మాట విన్నారు. ఇంద్రుడితో సహా వాళ్ళందరూ బయలుదేరి దమయంతి స్వయంవరంలో పాల్గొందామని చెప్పి వస్తూ ఉన్నారు అని చెప్పి చెప్పుకున్నాం. అదే సమయానికి నలమహారాజు కూడా స్వయంవరానికి వెళ్తూ ఉంటే ఆయన నాపి, ఏమయ్యా మేము 4 వచ్చాం దమయంతిని వివాహం ఆడడానికి, మా 4లో ఎవరినో ఒకరిని వివాహం చేసుకోమని చెప్పు అని ఆయనతో అన్నారు వీళ్ళు. ఆయన అన్నాడు, అయ్యా నేను కూడా ఆ స్వయంవరానికే వెళ్తున్నాను, ఒకే ప్రయోజనం మీద ఇద్దరం వెళ్తూ ఉంటే నన్ను ఇలా పంపించడం భావ్యమా అని అడిగితే, ఇంతకుముందు నువ్వు మాకు మాట ఇచ్చావు, మీకోసం నేను పనిచేసి పెడతానని బయలుదేరి వెళ్ళన్నారు. చిత్తమన్నాడు, బయలుదేరాడు ఈయన. వెళ్ళిన తర్వాత అంతవరకు మనం చెప్పుకున్నాం. 4వ అధ్యాయం ఆ పై అధ్యాయంలో ఈయన ఎవరికీ కనిపించకుండా దేవతా అనుగ్రహ ప్రభావంతో దమయంతి అంతఃపురంలోకి ప్రవేశించాడు. ప్రవేశించిన తరువాత ఆవిడ చూచింది, ఆనందపడింది, ఆయనే వచ్చాడనుకుంది. ఈ లోపల మీరెవరు ఏమిటి అని అంటే, నా పేరు నలమహారాజు అంటారు, దిక్పాలకులు నిన్ను వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారు, కాబట్టి వాళ్ళల్లో నీకు ఎవరు నచ్చితే వారిని వివాహం ఆడవచ్చు, ఈ విషయం వాళ్ళు చెప్పమన్నారు కాబట్టి వచ్చి చెప్తున్నానన్నాడు. ఈవిడంది, ఇదేమన్నా బాగుందా? అదేమిటండి, నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను, మీరేమో దేవతలు నన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నారు అని చెప్పి వచ్చి చెప్తున్నారు, అది కుదిరే పని కాదు. నేను మిమ్మల్నే వివాహం చేసుకుంటాను, లేక నేను ప్రాణత్యాగమైనా చేస్తాను, కానీ దేవతలను వివాహం చేసుకోను అని ఈవిడ చెప్పింది. అక్కడికి అధ్యాయం పూర్తయింది. ఆ పైన దమయంతి స్వయంవరం ఏర్పాటు చేశారు. ఆ స్వయంవరానికి దేవతలు కూడా వచ్చారు. దమయంతి ఆనందంగా నలమహారాజును చూడ్డానికి వెళ్ళింది. వెళ్ళి చూసేటప్పటికీ అక్కడ 5 నలమహారాజులు కనిపిస్తూ ఉన్నారు. 4 దిక్పాలకులు, 5వ వాడు అసలైనటువంటి నలమహారాజు. కానీ వాళ్ళు కూడా ఈయనలాగానే మారి వారి రూపాన్ని ధరించి అక్కడికి వచ్చారు. చూస్తే 5 నలమహారాజులు. ఇందులో నిజమైన నలమహారాజు ఎవరు? ముందు ఆందోళనకు గురైంది ఆవిడే. ఏమిటి ఈ వైపరీత్యం అనుకుంది. ఎవరిని నేను గుర్తించారనుకుంది. ఎవరి మెళ్ళలో వెళ్ళి నేను పుష్పమాల వెయ్యాలి అని బాధపడింది. కాసేపు అయిన తర్వాత ఆ దేవతలనే దిక్పాలకుల్నే ఈవిడ శరణు పొందింది. మహాత్ముల్లారా, నేను నిజంగా నలమహారాజుని మనసా వాచా కర్మణ ధ్యానిస్తే, అభిమానిస్తే మీరు మీ స్వస్వరూపములతోటి ఇక్కడ ప్రత్యక్షమవ్వండి, నాకు ఒక ఉపాయం చూపించండి, ఆ నలమహారాజుని నేను తెలుసుకునేటటువంటి ఉపాయాన్ని నాకు అనుగ్రహించండి అంటూ చక్కగా ధ్యానం చేసింది. దేవతలు సంతుష్టులయ్యారు. నలమహారాజు మీద ఆవిడికి ఉన్నటువంటి ఆ అభిమానాన్ని వారు గుర్తించి ఇక ఆవిడ్ని అనుగ్రహించారు. ఈవిడ పరీక్షగా చూడడం మొదలుపెట్టింది. అక్కడ 5 ఉన్న ఈ 4 కూడా వారి పాదములు
భూమికి ఆనకుండా ఉన్నట్టుగా ఉన్నారు. ఇక వారు వేసుకున్నటువంటి మాలలు కూడా ఏమాత్రము చెక్కు చెదరలా చాలా చక్కగా ఉన్నాయి, వాడిపోలేదు. పైగా వాళ్ళు కదు రెప్ప కూడా వేయట్లేదు, అట్లానే ఉన్నారు. ఇక ఐదవడేవాడైనటువంటి వాడిని చూస్తే ఆయన పాదములు భూమికి అయినాయి. ధరించినటువంటి మాల కొంచెం వడిలిపోయింది, కనురెప్పలు వేస్తూ ఉన్నాడు. పైగా ఈ నలుగురు నీడ కనిపించట్లేదు, ఈయన నీడ కనిపిస్తోంది. ఈయనే మహాత్ముడైనటువంటి నలమహారాజు అని ఇప్పుడు గుర్తుపట్టింది. ఆనందంతో వెళ్ళి పూలమాల అలంకరించింది. చూసినటువంటి దక్కిన రాజులంతా ఆశ్చర్యపోయారు, అద్భుతం అన్నారు, అభినందించారు. ఇక దేవతలు వారి యొక్క స్వరూపాలని ధరించారు, వీరిద్దరిని ఆశీర్వదించారు. నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టనని చెప్పి ప్రమాణం చేశాడు దేవత పురోభాగంలో ఈ నలమహారాజు. అక్కడికి ఆ వివాహం పూర్తయింది. ఇక ఎవరికి వాళ్ళు రాజులందరూ కూడా బయలుదేరి వెళ్తున్నారు ఆ పై అధ్యాయంలో. అలా వెళ్తూ ఉంటే దేవతలు కూడా మళ్ళీ స్వమందిరములకి వెళ్తూ ఉన్నప్పుడు దేవతలు ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క వరాన్ని ఇస్తూ 8 వరములు అనుగ్రహించి ఆ పైన బయలుదేరి వెళ్తూ ఉంటే కలిపురుషుడు ద్వాపరుడితోటి కలిసి వస్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నామన్నారు. దమయంతి స్వయంవరానికి వెళ్తున్నానన్నాడు. చాలు చాలే అయిపోయింది అది ఎప్పుడో, ఇంకెందుకు నువ్వు వెళ్ళావు అన్నారు. అదేమిటి అలా అయిపోవడం ఏమిటి అన్నాడు ఈయన. లేదు, ఆ దమయంతి నలుణ్ణి వరించింది, మేము కూడా అదే పని మీద వెళ్ళొస్తున్నాం అంటే దేవతల్ని విడిచిపెట్టి ఒక సామాన్యమైన మానవుణ్ణి వరిస్తుందా? ఖచ్చితంగా కష్టాల పాలు కావలసిందే అన్నాడు కలి పురుషుడు. అప్పుడు దేవతలు నలమహారాజులో ఉండేటటువంటి సద్గుణములని అన్నింటినీ కూడా చెప్పి, సామాన్యుడు కాదు, వేదాంగవేత్త, చాలా ధర్మాత్ముడు, అసత్యమానడు, చాలా నియమనిష్టలతో ఉంటాడు, శుచిగా ఉంటాడు, శత్రువుల్ని అందరినీ దండిస్తాడు, మిత్రుల్ని ఆదరిస్తాడు, తను ఎంత సుఖంగా ఉంటాడో తనల్ని ఆశ్రయించుకున్నటువంటి వారు అదే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉంటాడు. లక్ష్మీ సంపన్నుడు, తేజోవంతుడు, వీర్యవంతుడు, ధైర్యవంతుడు ఇత్యాది గుణములన్నింటినీ చెప్పి ఇటువంటి వాడు కాబట్టి అటువంటి వాడిని కాక ఇంకెవరిని వరిస్తుంది దమయంతి అన్నారు. ఆవిడ్ని ఏమీ తప్పు పట్టవలసిన అవసరం లేదన్నారు. కలిపురుషుడికి చాలా బాధ కలిగింది. ఇటువంటి గుణములు కలిగినటువంటి వాడిని నేను ఎప్పటికైనా కష్టపెట్టాలి, దాని ద్వారా దమయంతి కూడా దుఃఖం అనుభవించాలి అని అనుకుని ద్వాపరుణ్ణి అడిగాడు, నువ్వు కూడా నాకు సహాయం చెయ్యి అని. అక్కడికి ఆ అధ్యాయం పూర్తయింది. ఆ తర్వాత ఇక నలమహారాజు తన రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ ఉన్నాడు. దమయంతితో కలిసి వివాహం అయిన తర్వాత కొన్ని రోజుల పాటు మామగారి ఇంట ఉండి ఆ పైన తిరిగి తన రాజ్యానికి వచ్చాడు. చక్కగా జీవనాన్ని కొనసాగిస్తూ యజ్ఞయాగాది కర్మలన్నీ ఆచరిస్తూ ఉన్నాడు. ఇంద్రసేనుడు అనేటటువంటి సంతానం కలిగింది వారికి. సుఖంగా దమయంతితో కలిసి 12 సంవత్సరముల పాటు సుమారుగా ఆనందంగా కాలాన్ని గడిపాడు. ఆ పైన కొన్ని రోజులకి కలి ఆయన మీద ఆగ్రహం చెందినటువంటి వాడు ఆయన్ని పట్టి పీడించాలి అని చెప్పి నిషధ దేశానికి పైన అలా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఈ నలమహారాజు నాకు దొరుకుతాడా అని చెప్పి. ఒకనాడు నలమహారాజు అత్యంత శౌచంగా ఉండేటటువంటి వాడు. ఏమిటో ఒకనాడు అనుకోకుండా మూత్ర విసర్జన చేసి కాళ్ళు కడుక్కోకుండా వచ్చి కూర్చుని సంధ్యావందనం చేశాడు. చూచాడు కలి. 12 ఏళ్ళు అయింది ఇప్పటికీ ఎదురు చూచి. దొరికాడు, ఇక్కడ తప్పు చేశాడు, శుచిగా లేడు, శుచిగా ఉన్నటువంటి వాడి దగ్గరికి నేను వెళ్ళలేను, ఇప్పుడు అశుచిగా కర్మ చేస్తున్నాడు కాబట్టి ఇంతవరకు శుచిగా ఉండి నన్ను రానివ్వనటువంటి ఈ నలమహారాజుని ఇప్పుడు నేను వెళ్ళి పట్టి పీడిస్తాను అని చెప్పి ఆయనలోకి వచ్చి ప్రవేశించాడు. ఇక అక్కడి నుంచి నలమహారాజు బాధపడుతూ ఉన్నాడు. ముందుగా పుష్కరుడు వచ్చాడు. వచ్చి నాతో జూదమాడన్నాడు. సరే కూర్చో అన్నాడు. ఇద్దరు కలిసి జూదం మొదలుపెట్టారు. క్రమక్రమంగా ఉన్నటువంటి ఐశ్వర్యాన్నంతా కోల్పోతూ ఉన్నాడు నలమహారాజు. ఇక ఆ సమయంలో మంత్రివర్గం అంతా వచ్చి, అయ్యా మహానుభావ మహారాజా,
కోశాగారం ఖాళీ, ధనాగారం ఖాళీ అని చెప్తూ ఉన్నారు. ఆయన పట్టించుకోలేదు. దమయంతి చూచింది. ఆవిడ కూడా వెళ్ళి ఒకసారి తెలియచెప్దామని ప్రయత్నం చేసింది, వినలేదు. రాజ్యంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా మహారాజ సందర్శనం జరిగి చాలా రోజులైంది, ఆయన ఏదో జోదమాడుతున్నారంటున్నారు, అంతా కోల్పోతున్నారని చెప్పి వినవచ్చింది. ఒకసారి మహారాజ సందర్శనం చేసుకుందామని వచ్చారు. ఇలా వీళ్ళు వచ్చారని తెలిసినా ఆయన కలవడానికి ఇష్టపడలేదు. చివరికి దమయంతి గమనించి పరిస్థితిని మంత్రులను పిలిచి అసలు ఉన్నదంతా పోయిందంతా లెక్క చూడండి అంది. మొత్తం పోయిందమ్మా, కాస్తే మిగిలింది, అది కూడా పోతోందన్నారు వాళ్ళు. ఒకసారి తెలియచెప్పమంది, ఆయన వినలేదు. ఇక పిల్లలిద్దరినీ తీసుకుని ఇంద్రసేనుణ్ణి వార్ష్ణేయుడు అని చెప్పి రథసారథి అతన్ని పిలిచి, నాయన వీళ్ళిద్దరినీ తీసుకువెళ్ళి నాన్నగారింట్లో వదిలిపెట్టు, ఆ పైన నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో అంది. ఆ వార్ష్ణేయుడు వాళ్ళిద్దరినీ తీసుకున్నాడు, బయలుదేరి వెళ్ళాడు. విదర్భరాజు దగ్గర వదిలిపెట్టాడు. అక్కడి నుంచి ఆయన ఋతుపర్ణ మహారాజు అయోధ్యలో ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ జీతానికి కుదిరాడు, పని చేసుకుంటూ జీవిస్తూ ఉన్నాడు. ఇక్కడికి ఒక అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం. ఆ పైన నలుడు మొత్తం అంతా ఓడిపోయాడు, సర్వం పోయింది. ఇక పుష్కరుడు కళ్ళు ఎగరేస్తూ, ఏం నరమహారాజా ఇంకేముంది నీ దగ్గర, ఓ పని చెయ్యి, దమయంతి ఉంది కదా పెట్టు అన్నాడు. కోపం వచ్చింది ఈయనకి, కళ్ళు ఎర్రబడ్డాయి. ఇక చాలు జూదం అనుకున్నాడు, పైకి లేచాడు. ఉన్నదంతా పోగొట్టుకున్నావు కాబట్టి ఈ రాజవస్త్రములు కూడా త్యజించి ఒక వస్త్రాన్ని కప్పుకుని బయలుదేరి వెళ్ళిపో అన్నాడు ఆయన పుష్కరుడు. కలి మహారాజు అలాగే నలమహారాజు సరే అని చెప్పి బయలుదేరాడు. కలితో ఉండడం వలన ఈయన ఏం చేస్తున్నాడో సరిగ్గా తెలియట్లేదు. చూచింది దమయంతి. సరే నేను మా నాన్నగారింటికి వెళ్ళేదే అని అడగకుండా, నువ్వెక్కడుంటే నేను అక్కడేనయ్యా, వస్తున్నాను పదా అంది. ఒక వస్త్రం కట్టుకుంది ఆవిడ. ఇద్దరు కూడా బయలుదేరారు. వస్తూ ఉంటే ఆత్మీయులు కొంతమంది నరమహారాజును చూసి బాధపడుతూ ఉంటే ఈ లోపల పుష్కరుడు చాటింపు వేయించాడు. ఎవరైనా సరే ఆ నరమహారాజుతో మాట్లాడితే వాళ్ళంతా కూడా శిక్షార్హులు అని. కాబట్టి స్వజనం కూడా దూరం అయ్యింది. ఇద్దరే కలిసి అరణ్యానికి వచ్చారు. అరణ్యానికి వచ్చిన తర్వాత అక్కడ చాలా దూరం నడిచారు. నడిచి కొన్ని రోజుల తర్వాత చివరికి ఓ విశ్రాంతి మందిరం కనిపిస్తే అక్కడికి వెళ్ళారు విశ్రాంతి తీసుకోవడానికి. ఈ లోపల ఆ అడవిలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నలమహారాజు ఈ దమయంతితోటి, దమయంతి ఇగో ఈ దారేమో సరాసరిగా ఫలానా రాజ్యానికి వెళ్తుంది, ఇదేమో సరాసరి ఈ రాజ్యానికి వెళ్తుంది, ఇగో ఈ మార్గం ఉందే ఇదేమో విదర్భ రాజ్యానికి వెళ్తుంది, అగో అదేమో ఫలానా దేవతలు ఋషులు మహర్షులు మహానుభావులు ఉండేటటువంటి ప్రాంతానికి తీసుకెళ్తుంది, ఇగో ఇదేమో ఇక్కడికి వెళ్తుంది, అదేమో అక్కడికి వెళ్తుంది, ఇది మాత్రం విదర్భ రాజ్యానికి వెళ్తుంది, అదేమో అట్లా వెళ్తుంది, ఇది మాత్రం విదర్భ రాజ్యానికి వెళ్తుంది. చూచింది ఈవిడ. ఏమిటి చెప్పడం అంటే, చెప్పక నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళు అంటున్నావా? ఏమిటి స్వామి, కష్టాల్లో ఉన్నటువంటి భర్తని ఆదుకునేటటువంటిది భార్య మాత్రమే. భార్యని మించినటువంటి స్నేహితుడు ఇంకొకళ్ళెవరూ లేరు. మహాత్ములు చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు నువ్వు కష్టాన ఉన్నావు, పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దు. నేను నీ వెంటే ఉంటాను, నన్ను విడిచిపెట్టి వెళ్ళవద్దు. నేను నీవు నాతో ఉన్నట్లయితే ఎటువంటి కష్టాన్నైనా మనం దాటగలం. మళ్ళీ మళ్ళీ నాకు ఈ మాటలు చెప్పవద్దు అంది ఆవిడే. అబ్బే నాకు ఆ ఉద్దేశ్యం లేదు, నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళను అన్నాడు ఈయన. నమ్మింది ఆవిడే. విశ్రాంతి మందిరంలోకి ప్రవేశించారు. రాత్రయింది. ప్రయాణ బడక వల్ల ఆ బడలిక తీర్చుకోవడం కోసం అని చెప్పి పడుకుందామని విశ్రమించారు. గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది సుకుమారాంగి అయినటువంటి దమయంతి. అంతవరకు అటువంటి కష్టం పరిచయం లేదు ఆవిడికి. పక్కన భర్త ఉన్నాడన్నటువంటి ధైర్యం ఆదమరిచి నిద్రపోతోంది.
నలమహారాజు కూడా పక్కనే పడుకున్నాడు. లోపల ఉన్నటువంటి కలి ప్రేరేపిస్తూ ఉన్నాడు, పద బయలుదేరు, వదిలిపెట్టు అని. నిద్ర పట్టట్లేదు. లేచాడు, చూచాడు. అమాయకమైనటువంటి మొహంతో నిద్రిస్తూ ఉన్నటువంటి దమయంతిని చూచి, ఈమె నాతో ఉంటే కష్టాలు పడుతుందనుకున్నాడు. వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకున్నాడు. చూచుకుంటే ఒంటి మీద గుడ్డ లేదు. ఎందుకు, ఏమైంది అంటే, అరణ్యంలోకి వచ్చినప్పుడు ఇక కొన్ని బంగారుమయమైనటువంటి పక్షులు వీళ్ళకి దగ్గరలో నలమహారాజు దగ్గర కూర్చుంటే ఆ పక్కనే భూమి మీద పడినటువంటి గింజలు తింటూ ఉంటే తన వస్త్రాన్ని తీసి వాటి మీద వేశాడు. ఏవో విచిత్రంగా ఉన్నాయి ఈ పక్షులు, వీడిని తీసుకెళ్ళి అమ్ముకుంటే డబ్బు వస్తుంది, దాంతో తినచ్చు మేమిద్దరం అనుకున్నాడు. ఒంటి మీద ఉన్నటువంటి ఒకే వస్త్రంతో బయలుదేరాడని చెప్పుకున్నాం, దాన్ని వాటి మీదకి విసిరాడు. పట్టేసుకుందాం వాటిని అని. అవి పైకి లేచి వస్త్రంతో సహా ఆకాశ మార్గాన ఎగురుతూ, నలమహారాజా నీ ఒంటి మీద గుడ్డ కూడా లేకుండా చేయడం కోసం అని చెప్పి వచ్చినటువంటి వాళ్ళం మేము. నువ్వు ఆడేవే పాచికలు, ఆ పాచికల స్వరూపం మేమే. కాబట్టి ఇక నువ్వు ఇలాగే ఉండవలసింది, నీ స్థితి ఇదే అన్నాయవి. కుంచుకుపోయాడు అభిమానంతో. భార్య పక్కన నిలబడలేకపోయాడు. ఊరడించింది దమయంతి. ఇక ఇప్పుడు బయలుదేరి వెళ్దాము అని అనుకుంటే శరీరం మీద బట్ట కనిపించక ఏం చేయాలో తెలియక అటు ఇటు చూచాడు. అక్కడ మొండి తేరినటువంటి ఓ కత్తి కనిపించింది, సగం విరిగినటువంటి దానిలాగా. తీసుకున్నాడు. ఆ దమయంతి ఒకే వస్త్రం కట్టుకుందని చెప్పుకున్నాం, ఆ వస్త్రమే ఆవిడికి సరిగ్గా సరిపోవట్లా. దాంట్లోంచి కొంత మొక్క చించాడు, ఒంటిని కట్టుకున్నాడు, బయలుదేరాడు. బయటకు వచ్చాడు. అపకార్యం చేస్తున్నాను నేను అనుకున్నాడు. మళ్ళీ లోపలికి వెళ్ళాడు. దమయంతిని చూచాడు. నా మీద నమ్మకం పెట్టుకున్నావు, నిన్ను మోసం చేస్తున్నానా అన్నాడు. ఏడ్చాడు గుక్క పెట్టి. లేదు లేదు, నాతో ఉంటే నువ్వు ఇలాగే కష్టాలు పడతావు, వెళ్ళిపోతా అన్నాడు. బయటకు వచ్చాడు. కొంచెం దూరం నడిచాడు. మళ్ళీ పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఏమైపోయిందో దమయంతికని మళ్ళీ చూచాడు, ఏడ్చాడు. కాసేపు నిన్ను వదిలిపెట్టవలసిందే నేను అనుకున్నాడు. బయలుదేరాడు, మళ్ళీ పైకి వెళ్ళాడు. అలా వెళ్తూ వెళ్తూ కొంత దూరం వెళ్ళి మళ్ళీ వచ్చాడు. ఇట్లా చాలాసార్లు చేసి చేసి అటేమో కలి పొమ్మంటున్నాడు, అంతరాత్మ రమ్మంటోంది. ఈ రెండింటి మధ్య నలిగి చివరికి కలి విజయం పొందిన మీదట ఆమెను విడిచిపెట్టి తన ప్రయాణాన్ని ఆరంభించాడు. లేచింది దమయంతి. ఉదయాన చుట్టుపక్కల చూచింది, కనిపించలేదు నలమహారాజు. నాకన్నా ముందే లేచుంటాడు ఈయన, ఏమైనా తీసుకురావడానికి వెళ్ళాడేమో అని విశ్రాంతి మందిరం నుంచి బయటకు వచ్చింది. చుట్టుపక్కల చూచింది, కనిపించలేదు. మహానుభావ, ప్రాణసఖ, మహారాజా ఎక్కడ ఉన్నారు మీరు అని అరిచింది. ఉలుకు పలుకు లేదు. ఏమిటి మహారాజా, నాతోటి పరిహాసం ఆడుతున్నారా? ఎక్కడ ఉన్నారు? మాట రాలేదు. ప్రశ్నలు పెరుగుతున్నాయి కానీ సమాధానం ఒక్కడి కూడా వినిపించట్లేదు. ఇక్కడే ఎక్కడో ఉన్నారు మీరు, ఇగో ఈ పొదల వెనకాల దాక్కుని నన్ను ఆట పట్టిస్తున్నారు అని ఆ పొదల వెనకాలకి వెళ్ళి చూచింది, కనిపించలేదు. భయం కలిగింది. వదిలిపెట్టేశాడు మహారాజు అనేటటువంటి భావన గట్టిపడుతోంది. దుఃఖం పొంగుకొస్తోంది. ఇంకొక్కసారి అరిచింది, వినిపించలేదు మహారాజు మాట. ఏడవడం మొదలుపెట్టింది, దుఃఖించడం మొదలుపెట్టింది. పెద్ద పెట్టున ఏడ్చింది. ఎలా వదిలిపెట్టి వెళ్ళిపోయావయ్యా భార్యని ఒక్కదాన్ని అరణ్యంలో? ఏమైపోతాననేటటువంటి భయం కూడా లేదా? ఇంతటి కఠినమైనటువంటి హృదయంతో ఎలా ఉన్నావు నువ్వు? పాషాణ హృదయుడా, ఇప్పటికీనా రావయ్యా? కనిపించలేదు. ఆయన వెతకడం మొదలుపెట్టింది. ఏడుస్తూనే వెళ్తోంది. మహారాజా మహారాజా అని పెద్దగా అరుస్తూ ఉన్నది. అలా వెళ్తూ ఉంటే ఓ కొండచిలువ వచ్చింది మింగేయడానికి. ఇక చనిపోతున్నాను అని అనుకుంటుంటే కూడా ఆవిడ ఏం మాట్లాడక, మహారాజా ఎప్పటికైనా వచ్చి రక్షించవయ్యా, నీ ప్రాణసకి ప్రాణాలు పోగొట్టుకుంటోంది అని ఏడుస్తోంది. విన్నాడు ఒకడు, వ్యాధుడు, బోయవాడు ఆమె మాటలు. అయ్యో
ఈమెకి సహాయం చేద్దాం అని చెప్పి వచ్చాడు. తన దగ్గర ఉన్నటువంటి కత్తితోటి దాని యొక్క శరీరాన్ని చీల్చివేశాడు. ఆవిడ బయటపడింది ప్రాణాలతోటి. సపర్యలు చేశాడు. సుఖంగా ఉన్నది ఆవిడ. కాసేపు అయిన తర్వాత ఇక ఆమె అసలే ఒక వస్త్రంతో వచ్చింది బయటికి అనుకున్నాం రాజ్యం నుంచి. దాంట్లోంచి కొంత ఈయన చించుకెళ్ళాడు అని చెప్పుకున్నాం నరుడు. రాత్రిపూట ఉన్నటువంటి వస్త్రాన్ని కప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆమెను చూచి కామించాడు ఈయన. శపించింది ఆమె. భస్మమైపోయాడు. ప్రాణాలు పోతున్నా ఆవిడికి తపశ్శక్తి గుర్తు రాలేదు. మానం పోతూ ఉంటే మటుకు తపశ్శక్తిని వినియోగించింది. అది దమయంతిలో ఉన్నటువంటి విశేషం అని చెప్పుకున్నాం మనం. ఆ పైన ఇక అలాగే ప్రయాణం కొనసాగిస్తూ కనిపించినటువంటి చెట్టుని పుట్టని అందరినీ నలమహారాజుని చూచావా అంది. అశోక వృక్షం దగ్గరికి వెళ్ళి దాన్ని అడిగింది. నేను సింహాలతో వాళ్ళతో మాట్లాడుతున్నాను, వాళ్ళెవరు అవేవి నాకు సమాధానం చెప్పట్లేదనుకుంది. పెద్దదైనటువంటి పర్వతాన్ని అడిగింది. ఎక్కడి నుంచి ఆవిడికి సమాధానం రాలా. ఆవిడలో ఉన్నటువంటి ఆ బాధ అలా మాట్లాడిస్తూ ఉన్నది. చివరికి అలా ప్రయాణం చేస్తూ ఉంటే ఓ దగ్గర మహర్షులు కనిపించారు. పరిగెట్టుకుంటూ లోపలికి వెళ్ళింది. వాళ్ళంతా తొందరలోనే మహారాజును కలుస్తావు, ఆయనతో కలిసి నువ్వు యజ్ఞయాగాదులు చేస్తూ ధర్మంగా ఉంటావు, ఆయన శత్రువుల్ని జయించి రాజ్యాన్ని తిరిగి పొందేటటువంటి క్షణం ఆసన్నమైంది అని చెప్పి అనుగ్రహించి వెంటనే మాయమయ్యారు. కలయా నిజమయా అనుకుంది. బయలుదేరింది. అలా వస్తూ ఉంటే ఓ దగ్గర కొంతమంది వ్యాపారులు కనిపించారు. ధైర్యం వచ్చింది. వెళ్ళింది, వారితో కలిసింది. ఎవరు నువ్వు అంటే ఫలానా నేను అని చెప్పుకున్నది. సరే అన్నారు వాళ్ళు. చివరికి వారితో కలిసి బయలుదేరింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత రాత్రిపూట చేతిరాజుకి సంబంధించినటువంటి వ్యాపారులు వాళ్ళంతా కూడా ఏనుగులు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గుర్రాలు, వాటన్నిటితోటి ఓ దగ్గర విశ్రాంతి తీసుకుంటూ ఉంటే చెరువు దగ్గర ఆ సమయంలో ఈవిడ కూడా కొంచెం దూరంలో పడుకుని ఉన్నది. అడవి ఏనుగులు వచ్చినాయి రాత్రిపూట నీళ్లు తిరగడానికి చెరువు దగ్గరికి. చూచాయి ఏనుగుల్ని. ఈ ఏనుగుల్ని చంపేయాలనుకున్నాయి. అవి బయలుదేరి వచ్చి వీటి మీద పడ్డాయి. దాంతో ఆ ఏనుగులు ఈ ఏనుగులు రెండూ కొట్టుకుంటూ ఉంటే ఆ సంరంభంలో వాటి కాళ్ళ కింద వాటి తొండాలకి చిక్కి వాటి దాడితోటి ఎంతోమంది వ్యాపారులు ప్రాణాలు వదిలిపెట్టారు. గుర్రాలు కొన్ని తొక్కినాయి, కొంతమంది పైనుంచి పడిపడ్డారు. ఇట్లా ఉదయం అయ్యేటప్పటికీ అక్కడంతా భీతావహ వాతావరణం నెలకొని ఉన్నది. అందరూ కూడా బాధపడ్డారు. ఎప్పుడూ ఇటువంటి శకునం కలగలేదు, ఈసారి ఇలా ఎందుకు అయింది అనుకున్నారు. మనం మణిభద్రుణ్ణి పూజించలేదని ఒక ఆయన, యక్షుణ్ణి పూజించలేదని ఒక ఆయన, గణపతిని పూజించలేదని ఒక ఆయన, ఇట్లా చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళల్లో ఒకడున్నాడు. అగో ఆవిడ మన దగ్గరికి వచ్చింది తర్వాతే ఈ అరిష్టమంతా మనకి జరిగింది, ముందు ఆవిడ్ని కొట్టి చంపేద్దాం అన్నాడు. పరిగెట్టింది అరణ్యంలోకి ఆవిడ, వాళ్ళకి కనిపించక. చివరికి వీళ్ళు వాళ్ళ యొక్క ధనరాశులు మిగిలినటువంటి వాటిని తీసుకుని రాజ్యం వైపు ప్రయాణం ప్రారంభిస్తే వాళ్ళతో కలిసి దూరంగా ఈవిడ కూడా నడుచుకుంటూ చేతి రాజ్యానికి వచ్చింది. ఆ రాజు యొక్క తల్లి చూచింది ఈవిడ్ని. రాజమాత చూచి ఇలా ఉన్నదేమిటి, చాలా ప్రకాశంగా ఉంటూ ఉన్నా సరే శరీర వేషం అన్యో మార్గంగా ఉన్నది, వేరే విధంగా కనిపిస్తూ ఉన్నది. ఆమెను పైకి తీసుకురండి అంది ఆవిడ. చెలికెత్త వచ్చి తీసుకువెళ్ళింది. మా దగ్గర ఉండింది ఆవిడ. నా ఇల్లంతా వెలిగిపోతోంది నీ వల్లంది. నేను నీ దగ్గర ఉండాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి నాకు అంది ఆవిడ. చెప్పమంది. చెప్పింది ఈవిడ. ఎవరి పాదసేవ చెయ్యను, ఎవరి ఎంగిరి తినను, అలాగే నన్ను ఎవరైనా చూచి మోహించినా కామించినా వాడు దండార్హుడు, కొన్నిసార్లు వాడి ప్రాణం కూడా తీయాల్సి వస్తుంది. ఇటువంటి నియమాలకి మీరు ఒప్పుకుంటే నేను ఇక్కడ ఉంటానంది. తప్పకుండా ఉండమ్మా, నేను ఒప్పుకుంటున్నా అంది ఆవిడ. అక్కడే కూర్చుని ఈవిడ కాలాన్ని గడుపుతూ ఉన్నది. ఇలా జరుగుతూ ఉంటే చివరికి ఆవిడ అక్కడ భద్రంగా ఉన్న సందర్భమున నల మహారాజు ఏమయ్యాడో చెప్పుకోవడం ఆరంభించాం. ఈయన దమయంతిని విడిచిపెట్టి రాత్రిపూట బయలుదేరి వస్తూ ఉంటే ఒక దగ్గర ఉదయాన్నే రక్షించండి నలమహారాజా అన్న మాట వినిపించింది. మహారాజు కదా, వెంటనే దూకాడు అగ్నిలోకి. అక్కడ ఓ పెద్ద పాము, కర్కోటకుడు ఆయన పేరు, ఆయన మంటల్లో చిక్కుకుని పోయాడు. ఏమిటా అంటే నన్ను నారద మహర్షిని నేను కాటు వేశా, ఆయన శపించాడు, రక్షించండి.
అంత పెద్దదాన్ని ఎలా మొయ్యడం అని అనుకుంటూ ఉంటే చిన్నగా అయిపోయింది. తీసుకుని బయటకు వచ్చాడు ఈయన. నీకు ప్రత్యుపకారం చేస్తానన్నాడని చెప్పి, ఇగో ఇప్పుడు చేస్తాను, ఓ 10 అడుగులు వెయ్యంది. వేశాడు ఈయన, కాటేశాడు ఆయన. దశ అన్న తర్వాత, నీకు మంచి కోసమే చేశానులే, నీ కీర్తి పెరుగుతుంది, నీ రూపం మారినా నీకేమీ ఇబ్బంది లేదన్నాడు కర్కోటకుడు నిజ రూపాన్ని ధరించి. ఆ పైన ఈయన బయలుదేరి వస్తూ ఉంటే, నీ పేరు బాహుకుడు అని పెట్టుకో, ఋతుపర్ణ మహారాజు దగ్గరికి వెళ్ళన్నాడు ఆయన. ఈయన బయలుదేరి ఋతుపర్ణ మహారాజు దగ్గరికి వచ్చాడు. ఇక ఆయన్ని అశ్వాధ్యక్షుడిగా నియమించాడు ఋతుపర్ణ మహారాజు. అలా కాలం గడుస్తూ ఉన్నది. ఈ చేదిరాజు ఇంట్లో ఒకనాడు పుణ్యాహవాచనం జరుగుతూ ఉంటే, దమయంతిని వెతకడానికి భీమమహారాజు పంపించినటువంటి వాళ్ళల్లో సుదేవుడు అనేటటువంటి వాడు, ఎంతోమంది భూమండలం అంతా తిరుగుతూ ఉన్నారు, దమయంతి నలుడు ఎక్కడున్నారో తెలుసుకుందామని. అక్కడికి సుదేవుడు అనేటువంటి వాడు వచ్చి ఈవిడ్ని చూచి, ఈవిడే దమయంతిలా అనిపిస్తోంది అని చెప్పి అనుకుని చివరికి వెళ్ళి ఆవిడతో మాట్లాడితే, మీ అన్నయ్య గారికి స్నేహితుడు నేను అని చెప్తే ఈవిడ ఆనందపడి ఇక తన కష్టాన్నంతా చెప్పుకుని ఏడుస్తూ ఉన్నది. ఇది చూచింది సునంద, రాజమాతతో వెళ్ళి చెప్పింది, ఇగో ఇలా జరుగుతున్నది, ఏమిటో వచ్చి తెలుసుకో అని. ఆవిడ వచ్చి అడిగింది ఈయన్ని, సుదేవుణ్ణి. ఈయన మొత్తం వృత్తాంతం చెప్పాడు. పులకరించిపోయింది ఆవిడే. అమ్మో, నా దమయంతి ఎవరో కాదు, నా చెల్లెలి కూతురే, రావే తల్లి, నువ్వు పుట్టినప్పుడు కూడా నేను అక్కడే ఉన్నాను, నిన్ను చూచాను అని చెప్పి, ఇగో నీ కనుబొమ్మల మధ్యలో ఉన్నటువంటి ఆ పుట్టుమచ్చేదానికి ఆధారం, నిన్ను నేను తెలుసుకున్నాను, ఆనందపడుతున్నాను అని చెప్పి చివరికి ఆవిడ్ని ఆదరించింది. సుదేవుడు ఇలా భీమమహారాజు గారు తీసుకురమ్మన్నారు ఈమెని అనంటే, ఆవిడ ఇక్కడే ఉండమ్మా కొన్ని రోజులు అంది. లేదమ్మా వెళ్తాను నేను, చాలా సంతోషం అంది. ఆవిడ కూడా అన్ని విధములైనటువంటి సత్కారములు సపర్యలు చేసి ఈవిడ్ని పంపించింది. ఈవిడ మళ్ళీ రాజ్యానికి వచ్చింది, విదర్భ రాజ్యానికి, తండ్రి గారింటికి పిల్లలిద్దరినీ చూచుకుంది, అందరినీ కలిసింది. ఆనందపడుతూ ఇక భర్త కోసం పరితపిస్తూ తల్లితో చెప్పింది, ఆయన కనిపించకపోతే, ఆయన రాకపోతే నేను ప్రాణం తీసుకుంటాను కానీ జీవించి ఉండనని. వెంటనే వెళ్ళి ఆవిడ భర్తతో చెప్పింది, అమ్మాయి ఇట్లా మాట్లాడుతోంది, ఎప్పుడు నోరు తెరిచి అరగనటువంటిది ఇలా అంటోంది, అందరినీ పంపించండి, మనుష్యులని నలమహారాజు ఎక్కడున్నాడో వెతకడానికి అనంటే ఆయన అందరినీ పంపించాడు. దాంట్లో పర్ణాదుడు అనేటటువంటి మహానుభావుడు కూడా ఉన్నాడు. వీళ్ళందరూ వెళ్తూ ఉంటే దమయంతి పిలిచి, ఆడదాన్ని వదిలిపెట్టి వెళ్ళినటువంటి వాడు కూడా నువ్వు వీరుడువేనా, ఎలా వెళ్ళగలిగావయ్యా ఆవిడ్ని వదిలిపెట్టి అర్ధరాత్రి పూట, అంత పాషాణ హృదయంతో ఎట్లా వ్యవహరించగలిగావు, ఎప్పుడూ వదిలిపెట్టను నిన్ను అని చెప్పి దేవతల ముందర ప్రతిజ్ఞ చేశావే, అటువంటి నన్ను వదిలిపెట్టి వెళ్ళడానికి నీకు మనస్సు ఎలా వచ్చింది అని ఈ మాటల్ని మీరు ఎక్కడికి వెళ్తారో అక్కడ నలుగురు మనుషులు కనిపిస్తూ ఉంటే వాళ్ళ దగ్గర నా మాటలుగా మీరు పలకండి అని చెప్పి పంపించింది. వీళ్ళంతా వెళ్ళారు. పర్ణాదుడు కూడా అయోధ్య నగరానికి వచ్చాడు. అక్కడ ఈ మాటలు మాట్లాడాడు. అప్పుడు బాహుకుడు అనేటటువంటి పేరుతోటి ఆ ఋతుపర్ణ మహారాజు దగ్గర ఉన్నటువంటి ఈ నలమహారాజు ఆ మాటలకి సమాధానం చెప్పాడు. ఏ కష్టంలో భర్త అలా చేశాడో తెలుసుకోవాలి, పతివ్రతల భర్తను నిందించకూడదు, ఆయన కష్టాన్ని కూడా గుర్తించాలి, పైగా భర్త కష్టంలో ఉన్నా, దరిద్రంతో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా భర్తను నిందించకూడదు, ఆయన్ని వదిలిపెట్టకూడదు అంటూ చెప్పాడు. ఆ మాటలు వచ్చి ఈ పర్ణాదుడు ఈవిడితో చెప్పాడు. ఈవిడ గ్రహించింది, ఆయనే నలమహారాజు అని చెప్పి ఈవిడికి అనుమానం వచ్చింది. ఏ ప్రశ్నలకి నలమహారాజు తప్ప ఇంకెవరూ సమాధానం చెప్పలేరో అటువంటి ప్రశ్నలకి బాహుకుడు సమాధానం చెప్పాడు అనంటే ఆయనే నలమహారాజు అని చెప్పి భావించి మళ్ళీ సుదేవుణ్ణి పిలిపించి, నువ్వు బయలుదేరి వెళ్ళి ఇలా అక్కడ ఉన్నటువంటి ఋతుపర్ణ మహారాజుతోటి రేపు ఉదయంలో స్వయంవరం అనేటటువంటిది జరుగుతోంది, దమయంతికి అని చెప్పిరా అంది. ఈ సుదేవుడు బయలుదేరి వెళ్ళాడు. ఆ విషయాన్ని చెప్పాడు. ఋతుపర్ణ మహారాజు, మనందరం కూడా బయలుదేరి వెళ్ళాలి, రేపు దమయంతి ద్వితీయ స్వయంవరం, ఈ లోపల మనం వెళ్ళగలమా లేదా, సరైనటువంటి గుర్రాలని సిద్ధం చెయ్యన్నాడు బాహుకుడితోటి. ఈయన బాధపడ్డాడు, దమయంతి ఇలా చేస్తుందానని.
అప్పటికే ప్రతిరోజు కూడా బాధపడుతూ ఆవిడ మీద శ్లోకం చెప్పుకుంటూ ఏడుస్తూ ఉండేవాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడిగినా సరే ఎవరో ఒక అభాగ్యుడు అని చెప్పేవాడు తప్ప నేను అని చెప్పుకోలే. అటువంటి వాడు ఇంతటి కష్టాన్ని అనుభవించలేక బాధపడుతూ చివరికి అక్కడికే వెళ్ళి తేల్చుకుందామని మంచి గుర్రాలని సిద్ధం చేశాడు. ఇవేమిడు ఎందుకు మనకు వస్తాయన్నాడు ఆయన. ఋతుపర్ణ మహారాజు లేదు లేదు చాలా సమర్థత కలిగినటువంటివి అన్నాడు. సరే వెళ్దాం పదా అన్నారు. ఆరంభించారు ప్రయాణాన్ని. వార్ష్ణేయుడు కూడా ఎక్కాడు. ముగ్గురు కలిసి వస్తూ ఉన్నారు. ఇక ఆ నలమహారాజు నడుపుతూ ఉన్నటువంటి వేగాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఋతుపర్ణ మహారాజు. ఓ దగ్గర ఆయన ఉత్తరయం కింద పడింది. ఆపమన్నాడు. అబ్బే ఇప్పుడు ఆపిదే ఆ ఉత్తరయం ఏం దొరికే వ్యవహారం కాదు, ఎక్కడో కొన్ని యోజనాల దూరంలో అది పడిపోయింది అనేటప్పటికీ ఈయనకు కూడా తనలో ఉన్నటువంటి విద్యని నలమహారాజుకు చెప్పాలన్నటువంటి కోరిక పుట్టింది. వెంటనే అగో అక్కడ కనిపిస్తోంది కదా తాండ్ర చెట్టు, దానికి ఇగో ఇన్ని ఆకులున్నాయి ఇన్ని పళ్ళున్నాయి అంటూ చెప్పాడు. ఆయన ఋతుపర్ణ మహారాజు చెప్పినటువంటి మాటలు విన్న నలమహారాజు ఆశ్చర్యపోయి అక్కడ బండి నాపాడు, రథాన్ని దిగాడు. ఇప్పుడు మొత్తం లెక్కెడతారన్నాడు. ఇప్పుడు లెక్కడం ఏమిటయ్యా, అక్కడేమో దమయంతి స్వయంవరం రేపొద్దునన్నారు, మనం చాలా దూరం ప్రయాణం చేయాలి, వచ్చేటప్పుడు కావాలంటే లెక్కెట్టుకోవచ్చు, బయలుదేరదామన్నాడు. అబ్బెబ్బే కుదరదు, మీరు చెప్పారంటే అని ఉన్నాయో లేదో నేను చూడాల్సిందే అక్కడ అన్నాడు. అలా కాదయ్యా నా మాట విను అంటే లేదు లేదు నేను చూస్తాను, కావాలంటే వార్ష్ణేయుని తీసుకుని బయలుదేరండి అన్నాడు. లేదు నీతోనే వెళ్ళాలి, సరే ఓ పని చెయ్యి, ఓ కొమ్మని నువ్వు విరిచి చూడు, లెక్కెట్టు, అక్కడ ఉన్నాయో లేదో చూసుకో అన్నాడు. చూచాడు, అలాగే ఉన్నాయా ఆయన చెప్పిన లెక్క సరిపోయింది. ఆనందపడ్డాడు. వెంటనే ఈ విద్య ఏమిటి, దీని యొక్క గొప్పతనం ఏమిటి అన్నాడు. అంటే దీన్ని సంఖ్యాన విద్య అంటారు, అలాగే నాకు అక్షహృదయం కూడా తెలుసు అన్నాడు. వెంటనే నలమహారాజు మహానుభావ నా దగ్గర ఉన్నటువంటి అశ్వహృదయాన్ని మీకు ఇస్తాను, మీ దగ్గర ఉన్నటువంటి అక్షహృదయాన్ని నాకు ఇవ్వండి అని ముందు అక్షహృదయాన్ని తీసుకున్నాడు. ఋతుపర్ణ మహారాజు ఈయనకి ఇచ్చాడు. వెంటనే ఆయనలో ఉన్న కలి బయటకు వచ్చేసాడు. ఇక అప్పటిదాకా పీడింపబడినటువంటి వాడు అప్పుడు స్థితప్రజ్ఞతని పొందాడు. కలిని శపించబోతూ ఉంటే మహానుభావ నన్ను శపించకుండా మీకు కీర్తి కలిగేట్టు చేస్తానన్నాడు. సరే అని చెప్పి వదిలిపెట్టాడు. ఆ కలి వెళ్ళి ఆ తాండ్ర చెట్టులో తిష్ట వేసుకుని కూర్చున్నాడు. అప్పటి నుంచి తాండ్ర చెట్టును నింద్యమైంది, ముట్టుకోవడం కూడా పనికిరాదని పెద్దలు చెప్తూ వస్తూ ఉన్నారు. ఆ తర్వాత అతివేగంగా ప్రయాణం చేసి ఆనాటి సాయంత్రానికే ఈ విదర్భ రాజ్యానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఇక ఆ పైన దమయంతి ఆ రథం వస్తూ ఉన్నప్పుడే రథం నడిపేవాడు నలమహారాజే, వేరొకటి నడపలేడు అని చెప్పి అనుకున్నది. వచ్చి చూచింది మేడెక్కి, ఎవరెవరు వచ్చారా, నలమహారాజు ఎక్కడున్నాడారని. ఋతుపర్ణ మహారాజు కనిపించాడు. వికృత రూపంతో బాహుకుడు కనిపించాడు, వార్ష్ణేయుడు కనిపించాడు. ఆ బాహుకుడెవడు వెళ్ళిద్దరూ తెలిసే నాకు అనుకుంది ఆవిడే. ఆలోచించింది, ఆయన తప్ప ఇంకెవరూ కాదు కదా అనుకుంది. చివరికి తన దగ్గర ఉండేటటువంటి కేశిని అనేటటువంటి దూతని పిలిచి పరిచారికని నువ్వు వెళ్ళి కనుక్కుండ్రా ఆయన ఎవరో అని చెప్పింది. ఈవిడ వెళ్ళింది. మీ పేరేమిటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు అని అంటే ఇగో స్వయంవరం అని వచ్చామన్నారు. అప్పటికే ఋతుపర్ణ మహారాజు దిగి భీమ మహారాజు దగ్గరికి వచ్చేటప్పటికి స్వయంవర సంరంభం కనిపించకపోయేటప్పటికీ సరే ఏదో జరుగుతుందో చూద్దాం అని చెప్పి ఈయన కూడా ఏమీ మాట్లాడకుండా ఉంటే ఏమిటి ఏ పని మీద వచ్చారన్నాడు భీమ మహారాజు. మీకు నమస్కారం చేసి వెళ్దామని వచ్చారన్నాడు ఆయన. 100 యోజనాల దూరం నుంచి నాకు నమస్కారం చేయడానికి రావడం ఏమిటి, ఏదో సరిపోవట్లేదు అనుకున్నాడు ఆయన. చివరికి ఆయన వెళ్ళి విశ్రాంతి మందిరంలో ఉంటే రథం మీద కూర్చుని ఆలోచిస్తూ ఉన్నటువంటి ఈ బాహుకుడి దగ్గర ఈ కేశని వచ్చి ఎందుకు వచ్చావంటే ఇగో ఈ పని అన్నాడు ఈయన. సరే మీ మీద ఇంతటి కార్యం ఎలా పెట్టారు అంటే నా పేరు బాహుకుడు, అతని పేరు వార్ష్ణేయుడు, నేను రథసారథ్యం బాగా చేస్తాను, వంట కూడా బాగా చేయగలను, పాకశాస్త్ర ప్రవీణుణ్ణి, అందుకని నలమహారాజు ఋతుపర్ణ మహారాజు నన్ను తన దగ్గర పెట్టుకున్నారని చెప్పాడు ఈయన నలమహారాజు. సరే అనుకుంది ఆవిడ. వెళ్ళి ఈ విషయాలన్నీ చెప్పింది. ఆ పైన కొన్ని మాటలు పలకమని చెప్పింది ఆవిడ. అంతకుముందు ఈ నలమహారాజును వెతకడానికి వెళ్తూ ఉన్నప్పుడు ఏ మాటలైతే చెప్పి అందరికీ పంపించిందో అవి చెప్పమంది. ఈవిడ చెప్పింది. ఆయన సమాధానం ఇస్తూ భోరున ఏడ్చాడమ్మా అని వెళ్ళి చెప్పింది. నిశ్చయించుకుంది దమయంతి వచ్చినటువంటి వాడు నలమహారాజు అని కొంతవరకు.
అయినా సరే ఇంకా పరీక్షించాలని ఆయన చేసినటువంటి వంట రుచి చూద్దాము అని చెప్పి తెప్పించుకున్నది. చూచింది, అది కూడా ఆయన చేసిన వంటలాగానే ఉన్నది. చివరికి ఇంద్రసేనుని ఇద్దరిని పంపించింది. పిల్లల్ని చూసి బోరుని ఏడ్చాడు. మళ్ళీ అనుమానం వస్తుందేమో కేశునికి అనుకుని, నా పిల్లలు కూడా ఇలాగే ఉండేవాళ్ళు, అందుకనే ఏడ్చాను, నువ్వు ఇక్కడికి రావద్దు, మా ప్రతిసారి కూడా చూసినటువంటి వాళ్ళు ఏమన్నా అనుకుంటారో, వెళ్ళిపో అన్నాడు ఈయన. వెళ్ళి ఈ విషయాలన్నీ చెప్పింది. చివరికి తల్లి దగ్గరికి వెళ్ళి, వచ్చినటువంటి వాడు నలమహారాజే అని చెప్పి అనుకుంటూ ఉన్నాను, రూపం విషయంలోనే నాకు అనుమానం ఉంది, నువ్వు ఒప్పుకుంటే నేను అక్కడికి వెళ్ళడమో ఆయన ఇక్కడికి రావడమో చెయ్యాలి అని అంటే, చివరికి నలమహారాజునే ప్రవేశపెట్టారు. ఆయనతో మళ్ళీ మాట్లాడింది. భార్యని వదిలిపెట్టి వెళ్ళినటువంటి మహానుభావుని నువ్వు చూసావా? అలా భార్యని విడిచిపెట్టి వెళ్ళేటటువంటి వాడు నలమహారాజు తప్ప వేరొకడు కాదు. పుట్టినప్పటి నుంచి ఆయనకి ఎప్పుడు నేను చిన్నప్పటి నుంచి అన్యాయం చేశారు, కానీ నాకు ఇంత పని చేశాడు ఆయన అంటూ ఉంటే, ఈయన దుఃఖంతో నేను ఇగో కలి ప్రభావంతో ఇలా చేయాల్సి వచ్చింది, నేను అనుకుని చేయలేదు, ఆయన నన్ను విడిచి వెళ్ళిన మరుక్షణం నీ దగ్గరికి వచ్చాను, నిన్ను చూడాలనే ఇక్కడికి వచ్చాను అంటూ చెప్పాడు. చెప్తూ మరి నువ్వు చేసిన పని ఏమిటి, ద్వితీయ స్వయంవరం ఏమిటి, ఋతుపర్ణ మహారాజు రావడం ఏమిటి అన్నాడు. మహానుభావ, మిమ్మల్ని వెతకడం కోసం, మిమ్మల్ని ఇక్కడికి రప్పించడం కోసం చేసిన ప్రయత్నం అది, వేరొకటి కాదు, అన్యథా భావించవద్దు. ఒకవేళ నేను తప్పు చేస్తే సూర్యుడు, చంద్రుడు, వాయువు వీళ్ళు నా ప్రాణాలు తీయుగాక, నేను ఇప్పుడే మరణించుగాక, లేదు నేను చేసి మంచి పనే చేసినట్లయితే, మీ మీద నాకు ఏ విధమైనటువంటి భావన వేరొక విధంగా లేనట్లయితే వాళ్ళు నా ఈ విషయంలో సమాధానం చెప్తారు, లేక వాళ్ళు మిన్నకుండిపోతారు అని అంటూ ఉంటే, వాయుదేవుడు వచ్చి, ఏమయ్యా దమయంతిలో ఏమాత్రం దోషం లేదు, నిన్ను రప్పించడానికి చేసింది 100 యోజనాల దూరం ఒక్క రోజులో ప్రయాణించగలిగేటటువంటి వాడు ఎవరైనా ఉన్నారా అంటే నరమహారాజే అనేటటువంటి ఉద్దేశ్యంతో నువ్వేనని నిన్ను రప్పించడానికి చేసింది, ఇంకో రకంగా భావించవద్దు, ఆమెతో కలిసి ఉండు, పొరపచ్చాలు లేకుండా సుఖంగా ఉండండి అని చెప్పి అన్నాడు. ఆయన ఆనందపడ్డాడు. నలమహారాజు ఆవిడ్ని దగ్గరికి తీసుకున్నాడు. చక్కటి పుష్పవృష్టి కురిసింది, దుందుభి నాదం వినిపించింది, చక్కటి వాయువు వచ్చింది. ఇక ఆవిడ్ని దగ్గరికి హత్తుకున్నాడు. జరిగిన విషయాన్నంతా కూడా భీమ మహారాజుకు చెప్పింది దమయంతి తల్లి. ఆ పైన వాళ్ళు ఆనాడు రాత్రి సుఖంగా ఉండి, తర్వాత రోజు లేచి అభ్యంగ స్నానాదులు పూర్తి చేసుకుని భీమ మహారాజును దర్శించుకున్నారు. ఋతుపర్ణ మహారాజు తెలుసుకున్నాడు వీళ్ళిద్దరూ కలిశారని. ఆయనే నలమహారాజుని, బాహుకుడే. ఈ లోపలే నలమహారాజు స్వస్వరూపాన్ని పొందడానికి, వికృత రూపం నుంచి బయటపడడానికి అంతకముందర కర్కోటకుడు ఇచ్చినటువంటి 2 వస్త్రాల్ని కప్పుకున్నాడు. స్వస్వరూపాన్ని పొందాడు, ప్రకాశించాడు. ఆనందంగా ఆనాడు రాత్రి గడిపి తర్వాత రోజు భీమ మహారాజుని దర్శించి ఆశీస్సులు తీసుకుని, ఆ తర్వాత కొన్ని రోజుల పాటు అక్కడ ఉండి కొంత సైన్యాన్ని తీసుకుని రాజ్యానికి వచ్చి పుష్కరుణ్ణి జూదంలో ఓడించి, ఆ పైన వాడిని అనుగ్రహించి, కొంత ఐశ్వర్యం వాడికి ఇచ్చి పంపించి, ఆ పైన స్థిరంగా తన రాజ్యంలో ఉన్నాడు. ఆ పైన కొన్ని యజ్ఞాలు కూడా చేశాడు అంటూ ఈ వృత్తాంతాన్ని మొత్తాన్ని కూడా చక్కగా ధర్మరాజాదులకు చెప్పి, బృహదశ్వ మహర్షి చిన్న చిన్న కష్టాల్లో ధైర్యాన్ని కోల్పోవద్దు, ఎప్పటికీ కూడా కష్టపడకూడదు, ధైర్యాన్ని కోల్పోకుండా జ్ఞానంతో స్థిర చిత్తతో ఉన్నటువంటి వాడే విజయం సాధిస్తాడు. నలమహారాజు ఒక్కడు ఎన్ని కష్టాలు పడ్డాడు, నీ పక్కన తమ్ముళ్ళు, నీ భార్య, నీకు కావలసినంతమంది అనుచరగణం, ఇంతమందితో ఉండి ఇంకా నాకంటే కూడా ఎక్కువ కష్టాలు పడినటువంటి వాడు ఇంకోళ్ళు లేడంటావేంటయ్యా, బాధపడకూడదట్లా అంటూ అక్షహృదయాన్ని కూడా ధర్మరాజుకు ఉపదేశించి ఆయన బయలుదేరి వెళ్ళాడు. ఆ పైన అక్షహృదయం పొందిన ఆనందాన్ని పొందుతూనే అర్జునుడు తమ కోసం కష్టపడుతున్నాడని గుర్తుకు తెచ్చుకుంటూ బాధపడుతూ భీమసేనుడితోటి, ఆ అర్జునుడు ఎప్పుడు వస్తాడో, నేను ఎప్పుడు చెప్తానో అక్షహృదయం పొందారని అంటూ బాధపడుతూ కాలాన్ని గడుపుతూ ఉన్నాడు ధర్మరాజు. ఇలా జరగగా ఆ పైన జనమేజయ మహారాజు వైశంపాయన మహర్షిని ఇక తీర్థయాత్రా పర్వలో ఆరంభంలో ప్రశ్నలు వేస్తూ ఒక ప్రశ్న అన్నాడు. మహానుభావ, నా పితామహుడైనటువంటి అర్జునుడు అంటే మా తాతగారు, ఆయన
కామ్యగమనాన్ని విడిచిపెట్టి తీర్థయాత్రలకు వెళ్ళిన తర్వాత ఈ మిగిలినటువంటి ధర్మరాజులు అలాగే భీమసేనుల వారు, నకులుడు, సహదేవుడు వీళ్ళు ఏం చేశారు, కాలాన్ని ఎలా గడిపారు, ఆ అరణ్యంలో ఏం చేస్తూ వీరు జీవనాన్ని కొనసాగించారు నాకు చెప్పవలసినది అంటూ ఇక పైన ఇంకో 2 ప్రశ్నలను కూడా అడుగుతూ ఉన్నాడు. దానికి సమాధానంగా వైశంపాయన మహర్షి కొన్ని విశిష్టములైనటువంటి విషయాల్ని చెప్పబోతూ ఉన్నాడు. వాళ్ళు ఏం చేశారో ఇదే తీర్థయాత్రా పర్వకి ఆరంభము. ఈ విధంగా పవిత్రమైన నల చరిత్రని మనందరం కూడా సవిస్తరంగా ప్రతినిత్యము కూడా చెప్పుకొని అలాగే కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనం అని చెప్పి ఆ మాటను కూడా చక్కగా విశదీకరించుకున్నాం. స్వామివారి అనుగ్రహంతో ఈనాడు మొత్తం నల చరిత్రనంతటినీ కూడా సువిస్తృతమైనటువంటి దాన్ని సంక్షిప్తంగా చక్కగా విన్నాం. ఒక్కనాడే నల చరిత్రను మొత్తం కూడా వినగలిగినటువంటి అవకాశాన్ని పొందాం. ఇక తీర్థయాత్రా పర్వని రేపటి నుంచి వివరంగా చక్కగా స్వామివారి అనుగ్రహంతో నిత్యము పారాయణ చేసుకుంటూ తీర్థయాత్రల యందరి పుణ్య నదుల యందు స్నానం చేసినటువంటి పుణ్యాన్ని ప్రతినిత్యము పొందుతూ పవిత్ర గాత్రులమవుదాం. ఆ విధంగా మనల్ని పరమాత్మ అనుగ్రహించాలి అని చెప్పి కోరుకుంటూ ఈనాడు మనం ఈ తీర్థయాత్రా పర్వకి ఆరంభం చేసుకుంటూ ఆ శ్లోకాన్ని చక్కగా పారాయణ చేసుకుందాం ఆచార్యుల వారితో కలిసి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం ఈరోజు ఆ శ్రీనివాసుని యొక్క అనుగ్రహాన్ని పొందాము. మనలో ఉన్నటువంటి పాపమంతా కూడా నశించింది అని చెప్పడంలో ఎటువంటి సంశయం లేదు. ఎందుకంటే మనం నిత్యము కూడా గత కొన్ని నెలలుగా మహాభారత అంతర్గత వనపర్వంలో నలోపాఖ్యానాన్ని మనం వింటూ ఉన్నాం. సహజంగా ఈ నల ఉపాఖ్యానము 6వ పర్వగా చెప్పబడుతూ ఉంది. అంటే దానికి ముందు 5 పర్వలు అనేటటువంటిది పూర్తయింది. ఆ 6వ పర్వలో 27 అధ్యాయాలు అనేటటువంటిది మనం చక్కగా తెలుసుకున్నాం. సవిస్తరంగా కూడా మనం తెలుసుకున్నాం అనేక ధర్మములను. అయితే ఈరోజు అంటే ఆ 27 అధ్యాయముల యొక్క సారాన్నంతా కూడా మనం ఈరోజు ఆచార్యుల ద్వారా మనం 1 గంట కాలంలో మనం చక్కగా ఈ విషయాన్నంతా కూడా తెలుసుకున్నాం. కాబట్టి ఈ నల ఉపాఖ్యానాన్ని మనం వినడము ద్వారా కలిగేటటువంటి ఫలితాన్ని మనం చక్కగా పొందుతున్నాము అనేటటువంటి వాటిలో ఎటువంటి సంశయం లేదు అని మరి యొక్క మారు తెలియచేసుకుంటూ స్వామివారి యొక్క అనుగ్రహం మన యందు నిత్యము కూడా ఉండాలి అని ప్రార్థిస్తూ మనం యథావిధిగా మహాభారత అంతర్గత వనపర్వంలో 80వ అధ్యాయంలో మొదటి శ్లోకాన్ని తీర్థయాత్రా పర్వంలో మొదటి శ్లోకాన్ని మనం ప్రారంభించుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథ అశీతితమోऽధ్యాయః. అథ అశీతితమోऽధ్యాయః. జనమేజయ ఉవాచ. జనమేజయ ఉవాచ. భగవన్ కామ్యకాత్ పార్థే. భగవన్ కామ్యకాత్ పార్థే. గతే మే ప్రపితామహే. గతే మే ప్రపితామహే. పాండవాః కిమకుర్వంస్తే. పాండవాః కిమకుర్వంస్తే. తమృతే సవ్యసాచినం. తమృతే సవ్యసాచినం. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. వెంకటరమణ గోవింద. సంకటహరణ గోవింద. శ్రీనివాస గోవింద. శ్రీ వెంకటేశ గోవింద. భక్తవత్సల గోవింద. భాగవత ప్రియ గోవింద. నిత్య నిర్మల గోవింద. నీరమేఘ శ్యామ గోవింద. పురాణ పురుష గోవింద. పుండరీకాక్ష గోవింద. నందనందన గోవింద. నవనీత చోర గోవింద. పశుపాలక శ్రీ గోవింద.
పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద వజ్ర మకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీజనలోల గోవింద గోవర్ధనోద్ధర గోవింద దశరథ నందన గోవింద దశముఖ మర్దన గోవింద పక్షి వాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భుగరామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగానపయ గోవింద వెంకటరమణ హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద సీతానాయక గోవింద హిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల దళాక్ష గోవింద ఆమిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద సాంగ గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాల గ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద ఒడ్డిక సవాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ ప్రకాశిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీభూరూప గోవింద శివకేశవమూర్తి గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద
గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద వీరజనాభ గోవింద అధిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద పాప నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద అజంత రహిత గోవింద ఇహ పరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేషశాయిని గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండలవాడ హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో పరమాత్మని ప్రార్థించి పారాయణాన్ని సుసంపన్నం చేసుకుందాం. శ్రీనివాస స్వామి వారి అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.